Right. Welcome to Python Life. My name is Suresh Gudikandula. Today topic is variables. What is a variable? First of all, we know the definition. Okay, na? Definition of a variable. Variable is a named memory location, right? Used to store data temporarily. Nothing but, for example, I want to store one variable. I want to store value. For example, a equal to int a equal to 10, right? I want to store this, okay, with the represent of a. ఫర్ ఎలా అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, నేను ఏ 10 అనే వాల్యూని నేను స్టోర్ చేస్తున్నాను. ఈ 10 అనే వాల్యూని ఎలా స్టోర్ చేస్తున్నాను? విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ఏ. అంటే ఇక్కడ నేమ్, ఈ 10 అనే వేరియబుల్ని స్టోర్ చేస్తూ దీనికి ఒక నేమ్, ఈ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇచ్చాను. ఎలా ఇచ్చాను? ఏ అని ఇచ్చాను. ఓకేనా? దీనికి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1010. అంటే ఈ వాల్యూని నేను రిప్రజెంట్ చేయడానికి, ఈ 10 అనే వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఒక వేరియబుల్ని ఒక నౌన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఆ నౌన్ ఏంటి అంటే వేరియబుల్. ఆ నౌన్ ఏంటి అంటే, ఆ నేమ్ ఏంటి అంటే వేరియబుల్. ఈ వేరియబుల్లో ఉన్న ఈ 10 అనే వాల్యూ, ఓకేనా, అది టెంపరీగానే స్టోర్ అవుతుంది. అంటే ఈజ్ నథింగ్ బట్, సో వీ కెన్ చేంజ్ దట్ వాల్యూ డ్యూరింగ్ ద ప్రోగ్రామింగ్లో అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్. నాకు కావాల్సి వచ్చినప్పుడు నా అవసరాన్ని బట్టి ఈ ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూని నేను ఏ ఈక్వల్ టు 20 అనే వాల్యూగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకని మనం టెంపరీగా స్టోర్ అవుతుంది అంటున్నాం. సో దట్ ఈస్ ఏ వేరియబుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఈ వేరియబుల్ ప్రిమిటివ్. ఈ వేరియబుల్స్ మనం 2 వేస్లో చూసుకుంటాం. ఒకటి ప్రిమిటివ్ వేరియబుల్స్. వాట్ ఈస్ ద ప్రిమిటివ్ వేరియబుల్? దీస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ ఏమున్నాయి? షార్ట్, బైట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. సో దీస్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేయటానికి ఏ వేరియబుల్స్ని అయితే యూజ్ చేస్తామో ఆ వేరియబుల్స్ని ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో 10 ఈజ్ ద న్యూమరికల్ డేటా దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద ఏ అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఏని మనం ఏమంటాం? ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? అలా అనమాట. నెక్స్ట్, రిఫరెన్స్డ్ వేరియబుల్స్. రిఫరెన్స్డ్. సో దీస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ రిఫరెన్స్డ్ డేటా టైప్స్. ఓకేనా? రిఫరెన్స్డ్ డేటా టైప్స్ తోటి ఏ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్స్ని మనం రిఫరెన్స్డ్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్గా, ఓకేనా, S1 S2 దీస్ 2 ఆర్ ఆబ్జెక్ట్స్. మనం ఆబ్జెక్ట్గా దీన్ని కాల్ చేస్తాం. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఈజ్ క్లాస్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. క్లాస్ వేరియబుల్, దిస్ ఈజ్ అ వేరియబుల్, స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ వేరియబుల్స్ని మనం ఆబ్జెక్ట్స్ అంటున్నాం. అంటే ఒక ఆబ్జెక్ట్గా రిప్రజెంట్ చేస్తే ఆ వేరియబుల్స్ని మనం ఏమంటాము అంటే రిఫరెన్స్డ్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, లిమిటేషన్స్ ఆఫ్ వేరియబుల్స్. లిమిటేషన్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి? లిమిటేషన్స్. ఇఫ్ యూ మోడిఫై ప్రిమిటివ్ వాల్యూ, ప్రీవియస్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ విత్ న్యూ వాల్యూ. ఎస్, ఒకవేళ మనం ఉన్న వాల్యూని రీప్లేస్ చేసాము అంటే కొత్త వాల్యూతో అది స్టోర్ అవుతుంది, ఆ రీప్లేస్ అవుతుంది. కాబట్టి అందుకే కదా మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? దట్ ఈస్. నెక్స్ట్, వేరియబుల్స్ నేమ్ షుడ్ బి నౌన్. ఎస్. ఎందుకు? నేమ్ అంటున్నాం. వేరియబుల్ నేమ్ని మనం ఏమంటాం? నౌన్ అంటాం. కాబట్టి ఖచ్చితంగా అది నౌన్ లానే ఉండాలి. ఆ వేరియబుల్ ఏంటో మనం ఈ వేరియబుల్ నేమ్ చూస్తే ఎస్ అది అర్థమైపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ నేమ్ నేమ్ అని తీసుకున్నా అంటే మనకేంటి? ఓకే, స్టూడెంట్ నేమ్. రోల్ నెంబర్ RNO అని తీసుకున్నా, రోల్ నెంబర్ అంటే మనకు అర్థమైపోవాలన్నమాట. అంటే దట్ ఈస్ రోల్ నెంబర్, దట్ ఇండికేట్స్ ద రోల్ నెంబర్ ఆఫ్ రోల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాలన్నమాట. ఓకేనా? బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ వాల్యూస్. ఇన్ వేరియబుల్ నేమ్ ఇది రూల్స్. ఎలా ఉంటుంది రూల్స్? చూడండి. ఫస్ట్ లెటర్ షుడ్ బి స్మాల్. ఎస్. అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. అంటే ఫస్ట్ మనం ఒక 2-3 వర్డ్ కాంబినేషన్లో కనుక ఒక వేరియబుల్ని రాస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. ఓకేనా? ఎలా రాస్తున్నాం?
ఫస్ట్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ రాసుకొని నెక్స్ట్ ఆఫ్టర్ వర్డ్స్ సబ్సీక్వెంట్ వర్డ్స్ ఏమన్నా వస్తే అక్కడ ఏ రాస్తున్నాం, షుడ్ బి క్యాపిటల్, స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ వర్డ్ సార్ నో. సో దట్ ఈస్ ఇలా రాయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ లెటర్లో ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ రాసుకొని నెక్స్ట్ సబ్సీక్వెంట్ వర్డ్స్ ఏమన్నా వచ్చినా నెక్స్ట్ వర్డ్స్ ఫస్ట్ లెటర్కి ఎలా రాయాలి, క్యాపిటల్ లెటర్లో రాయాలి ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్. ఓకేనా. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏమో స్మాల్ లెటర్ రాయాలి, నెక్స్ట్ వచ్చే వర్డ్స్లో ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇలా రాయాలన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఎగ్జాంపుల్స్. కస్టమర్ నేమ్, కస్టమర్ స్మాల్ లెటర్, ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్, నెక్స్ట్ వస్తున్న లెటర్స్ యొక్క ఫస్ట్ లెటర్ వర్డ్స్లో నెక్స్ట్ వస్తున్న వర్డ్స్లో ఫస్ట్ లెటర్ స్మాల్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇలా. నెక్స్ట్ ఇంకొక రూల్ ఉంది చూడండి ఇక్కడ, యూజర్ 1. ఓకేనా. యూజర్ వన్ అని ఉంది. కానీ యూజర్ 1 అంటే నెంబర్స్ మనం వర్డ్స్ తర్వాతనే రాయాలి. డోంట్ స్టార్ట్స్ విత్ నెంబర్స్. ఒక వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు ఎప్పుడూ కూడా నెంబర్స్తో స్టార్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 యూజర్ ఇలా రాయకూడదు. ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ యూజర్ 1 యూజర్. ఒకవేళ రాయాల్సుకుంటే ఇలా రాసుకోవచ్చు, USER రాసుకోవచ్చు. కానీ డోంట్ స్టార్ట్ విత్ నెంబర్స్, నెంబర్తో అసలు స్టార్ట్ చేయొద్దు. కనీసం ఒక లెటర్ అయినా రాసి దెన్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. దట్స్ అవర్ చాయిస్. ఓకేనా. అలా అనమాట. అది చాలా ఇంపార్టెంట్ రూల్. రైట్. నెక్స్ట్ వన్ ఫైనల్ వేరియబుల్స్ ఆల్ లెటర్స్ షుడ్ బి క్యాపిటల్. ఫైనల్ అనేది కీవర్డ్. ఇక్కడ ఫైనల్ అనేది కీవర్డ్. దీనికి ఒక స్పెషల్ ఫంక్షనాలిటీ ఉంటుంది. కీవర్డ్స్ షుడ్ బి హ్యావింగ్ స్పెషల్ ఫంక్షనాలిటీస్. దానికి ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఫైనల్ వేరియబుల్స్ మనం వేరియబుల్స్ని రాస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం కదా, సేమ్ ఫైనల్ వేరియబుల్స్ని రాస్తున్నప్పుడు కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి, మిన్ ప్రాపర్టీ అని ఉంది, అంటే మినిమం ప్రాపర్టీ. ఇవి మనకి థ్రెడ్స్లో వస్తాయి. థ్రెడ్ ప్రాపర్టీస్ అంటే ఏ థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ ఏది అనేది ఈ ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఆ ప్రయారిటీస్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏంటి అంటే మిన్ ప్రయారిటీ ఫైనల్ వేరియబుల్స్ ఎలా రాసాము, మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాసాము. అంటే దట్ ఈజ్ ఇండికేట్స్ అ ఫైనల్ వేరియబుల్. అంటే మనం క్యాపిటల్స్లో రాసాము అంటే దట్ ఇండికేట్స్ ఫైనల్ వేరియబుల్. ఒక వేరియబుల్ని మనం క్యాపిటల్స్లో చూపిస్తున్నాము, కంప్లీట్ క్యాపిటల్ లెటర్స్లో చూపిస్తున్నాము అంటే అది ఫైనల్ వేరియబుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రాసేటప్పుడు కూడా అలా ఫైనల్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఫైనల్ వేరియబుల్స్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్. మనం డి సినిమాలో శ్రీహరి ఏమంటాడు, ఫైనల్ అంటాడు. అంటే తను తీసుకున్న డెసిషన్ ఇక ఫైనల్, దెర్ ఈజ్ నో ఛాన్స్ టు చేంజ్ దట్. అలానే మనం తీసుకున్న ఇక్కడ ఫైనల్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఏదైతే వాల్యూ ఆ వేరియబుల్కి ఇచ్చామో ఆ వేరియబుల్ ఆ ప్రోగ్రామ్ మొత్తంలో ఆ వేరియబుల్ వాల్యూ అంతే. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు చేంజ్ దట్. అసలు ఛాన్స్ అనేది లేదు ఇక ఫైనల్ వేరియబుల్స్ని చేంజ్ చేసేది. అలా ఫైనల్ వేరియబుల్స్ అని చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం వాటిని యూజ్ చేయాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, డిక్లేరింగ్ ఏ వేరియబుల్. మనం వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్ డిక్లరేషన్ వితౌట్ వాల్యూ. ఒక వేరియబుల్ డిక్లేర్ అవుతుంది, వేరియబుల్ డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ సో వితౌట్ వాల్యూ. మనం వాల్యూ లేకుండా దాన్ని చూపించగలిగితే ఓకేనా, మనం దాన్ని క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన దాన్ని ఏమంటాము అంటే డిక్లేరింగ్ ఏ వేరియబుల్ అంటాం. ఆ ప్రొసీజర్ని ఆ ప్రొసీజర్ని ఏమంటాము అంటే డిక్లేరింగ్ ఏ వేరియబుల్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూద్దాం. యాక్సెస్ మోడిఫైయర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్. ఓకేనా. టర్మినేషన్ ఆపరేటర్. రైట్. ఎగ్జాంపుల్ పబ్లిక్. యాక్సెస్ మోడిఫైయర్ ఈజ్ పబ్లిక్, మోడిఫైయర్ ఈజ్ స్టాటిక్, data type is int, variable name is English marks. This is a English marks. Next మనం ఇక్కడ అండర్స్కోర్ అంటే ఏంటి, టూ వర్డ్స్కి గ్యాప్. ఓకేనా, మధ్యలో స్పేస్ ఇవ్వడం కోసం. ఓకేనా, మరి స్పేస్ ఇవ్వచ్చు కదా అంటే స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. వేరియబుల్స్ నేమ్స్లో స్పేసెస్ అనేవి నాట్ అలౌడ్. కాబట్టి మనం ఆ రెండు వర్డ్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి అంటే అండర్స్కోర్. ఓకేనా. దట్ ఈస్ ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ ఈజ్ ఆప్షనల్,
modifier is optional, data type is mandatory, so variable name is mandatory. ఓకేనా, ఒకవేళ ఆప్షనల్ తీసేసి ఈ రెండు ఆప్షనల్ కాబట్టి ఆప్షనల్ లేకుండా రాస్తే సో దిస్ ఈస్ డబుల్ యావరేజ్. సో ఇంగ్లీష్ మార్క్స్ ఈజ్ ద స్టాటిక్ వేరియబుల్. ఓకేనా, సో డబుల్ యావరేజ్ ఈజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్, నాన్ స్టాటిక్ వేరియబుల్. రైట్, నెక్స్ట్ వన్ డిక్లేర్ చేసాం. ఒకవేళ డిఫైన్ చేయాల్సి వస్తే అంటే డైరెక్ట్గా వాల్యూస్ని ఇవ్వాలి. ఓకేనా, వేరియబుల్ క్రియేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ వేరియబుల్ ఇఫ్ యు ఆర్ అసైనింగ్ ఎనీ వాల్యూ, ఒకవేళ మనం క్రియేట్ చేసేటప్పుడే ఏమైనా వాల్యూ అసైన్ చేస్తే ఆ ప్రొసీజర్ని డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటాం. ఓకేనా, ఆ ప్రొసీజర్ని డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటాం. ఓకేనా, ఒక వాల్యూ అసైన్ చేసాం, సేమ్ సింటాక్స్, వాల్యూ ఇస్ అసైన్డ్. ఓకేనా, ఇలా చూడండి ఒకసారి. యాక్సెస్ మోడిఫైర్ పబ్లిక్ స్టాటిక్ ఇంట్ ఇంగ్లీష్ మార్క్స్ ఈక్వల్ టు 80, వీఆర్ అసైనింగ్ ఏ వాల్యూ, అసైన్ చేసాం వాల్యూని. ఓకేనా, అవి రెండు ఆప్షనల్, ఇవి ఖచ్చితంగా మ్యాండటరీ. ఏంటి అవి? డేటా టైపు, వేరియబుల్ నేమ్, వాల్యూ. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా, వేరియబుల్స్ టైప్స్ బేస్డ్ ఆన్ స్కోప్ మీద డిపెండ్ అయ్యి వేరియబుల్స్. ఫస్ట్ టైప్ ఈజ్ లోకల్ వేరియబుల్స్. వాట్ ఈజ్ లోకల్ వేరియబుల్? క్రియేటెడ్ ఇన్సైడ్ ఏ మెథడ్. వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ ఏ బ్లాక్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. ఒక మెథడ్లో మనం ఒక వేరియబుల్స్ని క్రియేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ క్లాస్, మై క్లాస్ నేమ్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకేనా, రైట్, నేనేమి రాయట్లేదు, జస్ట్ మెథడ్ రాస్తున్నాను అంతే. పబ్లిక్ వాయిడ్ మై మెథడ్ నేమ్ ఈజ్ m1. సో నేను ఇక్కడ ఏ వేరియబుల్స్ని ఇక్కడ క్రియేట్ చేసినా ఇంట్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఓకేనా, ఏ వేరియబుల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మిగతాయి. ఏ వేరియబుల్స్ని విత్ ఇన్ ద మెథడ్లో క్రియేట్ చేసినా ఆ వేరియబుల్స్ని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్. ఆ మెథడ్స్ని ఆ వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా, రైట్. వాటికి మెమరీ ఎలా వస్తుంది? దే గెట్ ఎ మెమరీ అలొకేషన్ వెన్ మెథడ్ ఈజ్ కాల్డ్. మరి ఆ మెథడ్ని మనం రాసాము అంటే ఖచ్చితంగా కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాం? సో దట్ ఈజ్ అ సపరేట్ ప్రొసీజర్. అలా కాల్ చేసినప్పుడు వాటికి మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, అలా కాల్ చేసినప్పుడు వాటికి మెమరీ క్రియేట్ అవుతుంది. అవి డిస్ట్రాయ్ కూడా అవుతాయి. ఎలా డిస్ట్రాయ్ అవుతాయి? ఆటోమేటిక్గా మెథడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి మెథడ్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో సో దెన్ ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతాయి. ఓకేనా, మనం సి లాంగ్వేజ్లో ఆటో వేరియబుల్స్ అని నేర్చుకున్నాం. సేమ్ లోకల్ వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఆటో వేరియబుల్స్. ఓకేనా, ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతాయి. రైట్, మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ఇవి డిస్ట్రాయ్ అవుతాయి. సి లాంగ్వేజ్లో నేర్చుకున్న మనం ఆటోమేటిక్ వేరియబుల్స్, ఆటో వేరియబుల్స్. రైట్, నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్. సో స్టాటిక్ వేరియబుల్స్, దీస్ వేరియబుల్స్ ఆర్ ద క్లాస్ లెవెల్ వేరియబుల్ విచ్ హ్యాస్ అ స్టాటిక్ కీవర్డ్. ఓకేనా, మనం స్టాటిక్ కీవర్డ్ గురించి మనం చెప్పుకున్నాం స్టాటిక్ కీవర్డ్. రైట్, స్టాటిక్ కీవర్డ్ సో క్లాస్ లెవెల్ వేరియబుల్ అనమాట. స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, ఒక స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేస్తే ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ a ఈక్వల్ టు 10. విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్? స్టాటిక్ వేరియబుల్. ఓకేనా, స్టాటిక్ కీవర్డ్ని మనం డిక్లరేషన్లో స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేస్తే ఆ వేరియబుల్స్ని మనం ఏమంటాము అంటే స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. రైట్, అవి క్లాస్ లెవెల్ వేరియబుల్స్. దోస్ ఆర్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్. నెక్స్ట్ వన్, సో దే గెట్ మెమరీ అలొకేషన్ వెన్ క్లాస్ ఈజ్ లోడెడ్ ఇన్ టు జావా వర్చువల్ మిషన్ JVM. వీటికి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఉన్న క్లాస్ JVMలో ఎగ్జిక్యూషన్కి లోడ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మెమరీ క్రియేట్ అవుతుంది ఈ స్టాటిక్ వేరియబుల్స్కి. రైట్, స్టాటిక్ వేరియబుల్స్కి అర్థమైందా? స్టాటిక్ వేరియబుల్స్కి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ క్లాస్ ఎప్పుడైతే JVMలో లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా వాడికి మెమరీ క్రియేట్ అవుతుంది. రైట్, దే విల్ గెట్ ఎ మెమరీ విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్ because this is a class level variables, so they are called class variables. Okay na, class level variables kabatti class variables. Next, non static variables. What is the non static variables?
right? What is this non-static variables? So creating a variable without a keyword static. ఒక వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయకోకుండా ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ వితౌట్ స్టాటిక్, మనం ఇంతకుముందు స్టాటిక్ అని రాసాంగా, స్టాటిక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10, దిస్ ఈజ్ అ స్టాటిక్. సో వితౌట్ స్టాటిక్ డైరెక్ట్గా ఇంట్ ఏ ఈక్వల్ టు 10. So this variable a is the variable that is which type it is? Non-static variables. While creating a variable statement without static keyword is called non-static variables. They get memory allocation when object is created using a new keyword. What is a new keyword? Dynamic memory allocation operator. This is a new is dynamic memory allocation operator. వీటికి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో. సో దీస్ వేరియబుల్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్, కాబట్టి ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి మనం ఏమనొచ్చు, ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అనొచ్చు, రైట్? నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్. వీటికి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఎలా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ ఎ న్యూ ఆపరేటర్. వాట్ ఈజ్ ఎ న్యూ ఆపరేటర్? న్యూ ఈజ్ ఎ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఆపరేటర్, రైట్? నెక్స్ట్, దే గెట్ మెమరీ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్, సో దే ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు, రైట్? నెక్స్ట్ వన్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ class, my class name is variable example, right? So static variables ఎలా ఉంటాయి చూడండి, క్లాస్లో ఇలా ఉంటాయి. స్టాటిక్ ఇంట్ v1 ఈక్వల్ టు, సో సమ్ వేరియబుల్ నేమ్ ఈజ్ v1, ఓకేనా? 1 v రాయకూడదు, v1 రాసుకోవచ్చు, ఓకేనా? ఎందుకు? డోంట్ స్టార్ట్ విత్ న్యూమరల్స్, ఓకేనా? నెంబర్స్ తోటి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు వేరియబుల్ నేమ్, రైట్? v1 v2 దీస్ 2 వేరియబుల్స్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్. ఎందుకు? స్టాటిక్ అనే కీవర్డ్ తోటి ఇనిషియేట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వన్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి? వితౌట్ స్టాటిక్ కీవర్డ్ మనం ఒకవేళ వేరియబుల్స్ని క్రియేట్ చేసాము అంటే అవి ఏమవుతాయి? నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అవుతాయి, రైట్? నెక్స్ట్ వన్ లోకల్ వేరియబుల్స్ విత్ ఇన్ ద మెథడ్ ఆర్ ఏ బ్లాక్. కాబట్టి మెథడ్లో m1 అనే మెథడ్లో రాశాను v1 v5 v6 ఆర్ లోకల్ వేరియబుల్స్, ఓకేనా? లోకల్ వేరియబుల్స్ ఎందుకు? m1 అనే మెథడ్లో ఇవి ఉన్నాయి కాబట్టి, రైట్? నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, జస్ట్ దాన్ని కాల్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు ఆబ్జెక్ట్ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ క్రియేట్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, m1 అనే మెథడ్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. కానీ వీటికి v1 v2కి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడైతే ఈ వేరియబుల్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ JVMలో లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా మెమరీ క్రియేట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? థ్యాంక్ యూ.